రాజధానిగా అమరావతిని కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేయగలదని చెప్పి భావిస్తున్నారా? అవునండి, ఖచ్చితంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే అమరావతి అనేది ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ కాదు. మనం లాంగ్ బ్యాక్ హిస్టరీ చూస్తే శాతవాహన కాలంలో ఆ రోజు అమరావతి అనేది రాజధానిగా ఉన్నింది. బౌద్ధ మతం బాగా వ్యాప్తి చెందింది. అటువంటి ఒక హిస్టారికల్ మోన్యుమెంట్ ఉన్న ఒక రాజధానిని మన ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఏదైతే సెలెక్ట్ చేయడం అనేది 2014 అప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం మంచి డెసిషన్ తీసుకునింది. కానీ అప్పుడు ఒకేసారిగా ఎక్కువ భూములు రైతుల దగ్గర నుంచి సేకరించడం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంది. కొంచెం తీసుకోండి, తర్వాత దాన్ని అభివృద్ధి చేసిన తర్వాత ఎన్లార్జ్ చేసుకుంటూ పోతుందని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. కానీ అప్పుడు టీడీపీ ఉన్న ప్రభుత్వం వాళ్ళు ఏంటంటే పట్టించుకోలేదు. తర్వాత రైతులు ఇబ్బంది పడ్డారు, గవర్నమెంట్ మారింది. వైసీపీ ప్రభుత్వం ఎలా చేసిందో అందరికీ కళ్ళముదర కనపడింది. వాళ్ళు ప్రపంచంలో ఎవరు చేయనటువంటి ఒక ప్రొటెస్ట్ రైతులు చేశారు. మొత్తము అమరావతి దగ్గర నుంచి తిరుమల దాకా వాళ్ళు పాదయాత్ర చేసి వాళ్ళు ఈరోజు మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టి వాళ్ళు అమరావతి రాజధానిగా ఉండేలాగా చేసుకున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి దగ్గరికి తీసుకొస్తే ఇప్పటికే ఈ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వల్ల భయపడిపోయి వెళ్ళిపోయిన ఎవరైతే ఇండస్ట్రియలిస్ట్ అయితే ఉన్నారో వాళ్ళందరినీ పోయి అడుక్కుంటుంది. అయ్యా లేదు, మా ప్రభుత్వం ఇలా ఉంటుంది, మేము మీకు కావాల్సిన ఒక రిసోర్సెస్ మేము ఇస్తాము అని చెప్పి తీసుకొని వస్తుంది. లూలు మాల్ మనకి అందరికీ బాగా తెలుసు. లూలు మాల్ ఏదైతే ఉందో మేము అసలు ఏపీకి రాము అని చెప్పేసి భయపడి వెళ్ళిపోయింది. అటువంటి ఒక పెద్ద పెద్ద సంస్థల్ని కానీ లూలు మాల్ అనే అంటే ఆ మాల్ ఏర్పడడం వల్ల ఎంతమందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతమందికి ఉపాధి ఏర్పడుతుంది అనే సంగతి వైసీపీ ప్రభుత్వం మర్చిపోయి ఇలాగా వాళ్ళు ఒక పర్సంటేజ్ల కోసం అలా చేసుకుంది. కానీ ఈరోజు మళ్ళీ అలాంటి లూలు మాల్ లాంటి ఏదైతే సంస్థలు ఏదైతే ఉన్నాయో, ఇంకా మన టెక్ దిగ్గజం మన ఎవరైతే ఉన్నారో బిల్ గేట్స్, ఆయన కూడా మన అమరావతికి వచ్చి బిల్ గేట్స్ ద్వారా మన అమరావతిలో బిల్ గేట్స్ మరియు ఇంకో కొంతమంది దిగ్గజ సంస్థల ద్వారా అమరావతిలో ఒక ఐటీ పార్క్ ఏర్పరచాలని చెప్పి చూస్తున్నారు. ఇప్పటికే అది పునాది పడింది. అలాగా నారా లోకేష్ కానీ, చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళు ముగ్గురు కలిసి అమరావతిని అభివృద్ధి చేస్తారు. అమరావతి మన రాజధాని, దాన్ని అభివృద్ధి చేస్తారని మాకు పూర్తిగా నమ్మకం ఉంది.